సర్వేలన్నీ పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. ఏ సర్వే చూసినా ఆర్టీవీ రవిప్రకాష్ డెఫినెట్గా మరి ఈ ప్రైవేట్ న్యూస్ ఛానల్స్కి ఆర్జుడు రవిప్రకాష్, మరి ఆయన కొత్త ఛానల్ నుంచి చెప్పింది పూర్తిగా అనుకూలంగా ఉంది. ఇంకా ఏ సర్వే చూసినా ఫోకస్ అని అదొక చాలామంది చేస్తూ ఉంటారు, ఆ సర్వే కూడా బ్రహ్మాండంగా ఉంది. పుల్లట్ల ప్రవీణ్ రైజ్ అది కూడా చాలా అనుకూలంగా ఉంది. ఏది చూసినా నేను ఇంక వేరే 2 సర్వేలు చేయొచ్చా, అది కూడా అనుకూలంగా ఉన్నాయి. ఎక్సెప్ట్ టైమ్స్ నౌ ఎవరికైతే జగన్మోహన్ రెడ్డి 8.5 కోట్లు సంవత్సరానికి ఇస్తున్నాడో ఆ దిక్కుమాలిన సర్వే ఒకటి తప్ప అన్ని సర్వేలు కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయి. సరే, ఇక మన గోదావరి జిల్లాలో అయితే క్లీన్ స్వీప్ ఏదో 3-4 వస్తాయని చెప్పి వేరే వాళ్ళు చెప్పినా చిట్ట చివరికి అది ఒక సీటు కూడా ప్రతిపక్షానికి దక్కకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి ఈ విజయాన్ని ఎవరు ఆపలేరు. అబద్ధాలు చెప్పి టైటిల్ డీడ్ గురించి వాళ్ళు కేసులు పెడతామని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మీద పెట్టేశారు కేసులు. అయినా సరే తగ్గేదేలే. డెఫినెట్గా ఇవాళ మళ్ళీ నేను మాట్లాడుతున్నా, ఇలా ఎందరో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన విషయం, డాక్టర్ పివి రమేష్ గారి గురించి మీరు వినే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే 3 సంవత్సరాలు ఆయనకి వ్యక్తిగత ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎం ఆఫీస్ అంతా ఆయనే హెడ్ చేశారు. మరి ఆయన మన రాష్ట్ర నివాసి, కృష్ణా జిల్లా. రీసెంట్గా ఆయన తండ్రి గారు చనిపోయారు, సుబ్బారావు. నాకు కూడా తెలుసు సుబ్బారావు. ఆయన ఒక ట్వీట్ పెట్టారు ఇవాళ, నేను ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మన రిటైర్ అయ్యారు, ఈజ్ ఎ డాక్టర్. 2 స్థానాలకి పెద్ద ర్యాంకుతో ఆయన షెడ్యూల్ క్యాస్ట్ చెందినప్పటికీ ఆ కోటాలో కాదు, హైయెస్ట్ ర్యాంక్ మెరిట్లో కూడా టాప్ ర్యాంక్తో ఆయన ఐఏఎస్ ఓన్ స్టేట్ క్యాడర్ తెచ్చుకున్న వ్యక్తి. మరి ఆయన వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు. ఆయనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీఓ పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు సేవలు అందించిన ఓ అధికారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేము. ఇది ఇంత దారుణం. అంటే ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ 85 బ్యాచ్ ఆయనకే మరి పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే, మామూలు వ్యవసాయ భూమి ఉన్నోడైనా, ఆస్తి ఉన్నోడైనా వాడి పరిస్థితి ఏంటి? అలా ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను ఒక ఎంపీని, నన్ను తీసుకెళ్ళి బాధపడుతుంది. సో ఒక ఎంపీకే ప్రాణరక్షణ లేదు. ఒక కలెక్టర్గా ఎన్నో సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికే వాళ్ళ తల్లిదండ్రుల మరణానంతరం మ్యుటేషన్కి గతి లేని పరిస్థితుల్లో మరి ఈ రాష్ట్రం తీవ్రమైన, ఏం చెప్పాలి, కాయాస్ అంటారు, కాయాస్ అంటే ఇంకంతే. ఇంకా చెప్పుకోవాలంటే కరెక్ట్ పదం నాకు సంక్షోభం అన్నది కూడా చిన్న మాట. ఇటు సర్వనాశనం చేసి పడేశాడు. సంక్షోభం, క్రైసిస్ ఇవన్నీ చిన్న మాటలు. వీడు చేసిన విధ్వంసానికి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి పడేశాడు. ఎక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, ఏమీ లేదు. సో ఈ ఒక్క పివి రమేష్ గారి ట్వీటే చాలు ఈ చట్టం గురించి ఎంత దరిద్రంగా ఉందో, ఎవడు బాగు కోసం ఈ చట్టం తీసుకొచ్చారో, ఎవడు కన్నాలు వేయడానికి చట్టం తీసుకొచ్చారో చాలా స్పష్టంగా ఈ ఒక్క విషయంలోనే మనకి క్లియర్గా అర్థమవుతుంది.
ఇంకా ఒక గమ్మత్తైన విషయం నా దృష్టికి వచ్చింది. నిన్న ఆదివారం నాడు నేను వెళ్తూ ఉన్న దారిలో జస్ట్ కొన్ని చర్చిల్లో నేను ఓట్లు అడగలేదు, ఎందుకంటే ప్రార్థనా మందిరాల్లో ఓట్లు అడగటం నిషిద్ధం. అక్కడికి వెళ్ళి పాస్టర్ గారి బ్లెస్సింగ్స్ తీసుకోవటం జరిగింది. ఆ సందర్భంగా బయటకు వచ్చినప్పుడు కొన్ని గమ్మత్తైన కాదు, కొన్ని దారుణమైన విషయాలు అక్కడున్న ఆ ప్రేయర్ చేయడానికి వచ్చిన వాళ్ళు ప్రేయర్ అయిన తర్వాత మాకు చెప్పడం జరిగింది, అంటే ప్రశ్నించడం జరిగింది. అదేమిటంటే, అయ్యా మేము మీకు ఓటు వేస్తే, మీ ప్రభుత్వం వస్తే, మరి ఇలా చర్చిల్లో మసీదుల్లో ప్రార్థనలు చేసుకోవడానికి వీలు లేకుండా ఆ మసీదులు చర్చిలు కొట్టేస్తారు, మీకు అవకాశం ఉండదు ఈ ప్రభుత్వం వచ్చిందంటే. అంటే బహుశా మరి వాళ్ళకి భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి అన్నారా, తెలుగుదేశాన్ని ఉద్దేశించి అన్నారా, కూటమి కదా, అందరూ ఒకటే. అలా అడిగితే మీకు కూడా మరి ఏదో సందర్భంలో తెలిసే ఉంటుంది, మీడియా వాళ్ళకి కూడా. నేను వెంటనే వాళ్ళకి ఒకటే సమాధానం చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లోనూ సరే ఇప్పుడున్న ప్రభుత్వం చేసిందా, సరే ఇప్పుడున్న ప్రభుత్వంలో పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు. అప్పుడు దేవాలయాలు ఎక్కడేది జరిగినా సరే పిచ్చోడని, ఇంకో దగ్గర రథం కాలిపోతే తేనెటీగలని వరుసగా జరిగినాయి. తర్వాత తేనెటీగలు లేవు, పిచ్చోళ్ళు లేరు, ఉన్మాదులు లేరు. ఒక సీజన్లో ఒక 1 year గ్యాప్లో ఒక 120, 130 ఇన్సిడెంట్లు అయిపోయినాయి. ఇంకొకడైతే రాములూరు తల నరికేశాడు, దేవాలయాలు వదలు కొడతాం, రథాలు కాల్చటం. ఈ ప్రభుత్వంలో దేవాలయాల మీద ఇన్ని రకాలుగా దాడులు జరిగి శ్రీరాముడి శిరస్సు ఖండించినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అవేవి కూడా ఎవరు కూడా మనసులో పెట్టుకో, కష్టం అనిపిస్తుంది. ఎక్కడ మా అంతర్వేదిలో మరి ఎప్పటి నుంచో ఉన్న రథం కాలిపోతే బాధ అనిపించినా సరే, తేనెటీగ చేసిందన్న సంగతి మేము నమ్మకపోయినా, ఎవడో కావాలని చేయించాడని తెలిసినా సరిపెట్టుకుంటాం, తేనెటీగ చేసిందని తప్ప ఇంక వేరే రకంగా ఆలోచనలు ఉండవమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరో దేవాలయాల మీద దాడులు చేశారని చెప్పి ఈ 3 పార్టీల కూటమికి ఒక మసీదుని కానీ ఒక చర్చిని కానీ కనీసం కాంపౌండ్ వాళ్ళను కూడా టచ్ చెయ్యరు, ఇది నేను హామీ ఇస్తున్నాను అని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది.